మునగాళ్ళు వస్తున్నారు జింకి చిక్క మెడికెలు పెడుతున్నారు జిగిరి చిక్క పైల్వాన్లు వస్తున్నారు చికా చికా పల్టీలు కొడుతున్నారు ఖడ్గా మృగాలు వేటా సింగాలు పొట్టేలు డిచ్చుల పోరగాళ్ళు సైరా సవాలు ఎయిరా సవాలు చూసుకోరా బిడ్డ నా సవాళ్ళు పైలా పచ్చీసు పోరగాళ్ళు గాటా మోటా మునగాళ్ళు పైల్వాన్లు వస్తున్నారే జింకి చిక్క పలిటెలు కొడుతున్నారే జిగిరి చిక్క ఓ ఈ పాట వాళ్ళకే రాసారా? మొత్తం రాశాను నేను. సూపర్. ఇప్పుడు ఇంకో పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాకా రే కాకా అని. అంటే ఇప్పుడు మన బస్తీలలో ఉండే పిల్లలు ఉంటారు. ఈ బస్తీల్లో పిల్లలు ఒక్కొక్కడు కొంచెం తనాస్తుంటాడు, ఒకడు టీ షర్ట్ వేసుకొని టైట్ టీ షర్ట్ అట్లా దాన్ని ఒక దీంట్లో బాబుగా నడుస్తూ ఉంటారు ఇట్లా ఇట్లా. దానికోసం కాకా ఓ కాకా ఏరా జరా సాకబడిందంటే కేకా సంగతి ఏందో చూడు కాక అరే కత్తిరి ఇద్దామా నీతోక అని తనాంచుడేందో అని మనాంచుడేందో అని గురాంచుడేందో చూద్దాం కాకా కాక సంగతి ఏందో చూద్దాం కాక. సూపర్ అన్న అసలు. సో ఎంత చెప్పినా కూడా ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అన్న అసలు. అది భగవద్దత్తంగా వచ్చిన ఆస్తం మాది. దాంతోనే ఈరోజు మనం ఈ స్థాయిలో. సో మీ ఇంట్లో సింగర్స్ లేరు, మీకు గురువు లేరు, మీరు ఎక్కడా నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు. సో ఎంత కాకపోయినా కూడా ఈ రోజు అయితే ఒక మంచి స్థాయిలో ఉన్నారు. అవునమ్మా, అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ అన్న. ప్రేక్షకులు ఇచ్చినటువంటి రివార్డులు అంతే. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎందుకంటే నాకు చాలా టైం ఇచ్చారు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మీ దగ్గర చాలా వరకు దాచిపెట్టుకున్నటువంటి ఉన్నాయనుకుంటా, పేపర్ షీట్స్ అవన్నీ కూడా ఒకసారి నాకు చూపించండి. అవన్నీ ఉన్నాయి. అది మాయదారి మైసమ్మ పాడినప్పుడు ఆ ఇండ్లే కాడు, తర్వాత పట్నం లస్కరు, ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది నేను చూపెట్టాయి సార్. ఇది మాయదారి మైసమ్మ 1990లో పాడినటువంటి క్యాసెట్ ఇన్లే కాడు. ఇది దీంట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. రచన ఎవరు చేశారు, ఎవరు పాడారు అన్నీ ఉంటాయి. తర్వాత ఈ పాట కూడా ఏ రోజు రికార్డింగ్ అయిందో ఇక్కడ ఉంది నా దగ్గర రాసుకున్నారా? రాస్తుంది ఈరోజు. ఇది జూను 13వ తేదీన 1990లో ఇది రికార్డ్ అయింది. ఇది స్టూడియోలో మైసమ్మ. ఎక్కడంటే ఇది విపంచి స్టూడియోస్ ఆదర్శ్ నగర్లో ఉంటుంది, అక్కడ రికార్డ్ అయింది ఈ పాట. ఇది దాని ఇన్లే కాదు. మాయదారి మైసమ్మ పాట పాడలేదన్న, అది పెట్టి పాట పాడండి. మాయదారి మైసమ్మ మైసమ్మ మనము మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ నన్ను గాబరబెట్టి గయబుగకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ మాయాదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఇది దాని ఇన్లే కాడిది. తర్వాత ఇంకోటి పట్నం లస్కర్ ఉంటుంది. ఇది పట్నం లస్కరు జానపద గీతాలు. దీంట్లో బాలమణి ఈ పాట దీంట్లో ఉంటుంది. లస్కర్ జాతర రిక్షామే బయట ఎక్కడకు జానా పాలపోరగాన్ని. సో ఇప్పుడు అది మళ్ళీ ట్రెండింగ్ లో వచ్చింది కదా అన్న సాంగ్. అది బాలమణి కూడా దీంట్లోనే ఉంటుంది. ఒక 2 లైన్స్ పాడండి అన్న. బాలమణి బారానా బంతి పూలే ఓ బాలమణి బారానా బంతి పూలే ఓ బాలమణి శయ్యాన శక్కుడు బిల్ల నా బాలమణి ఓ బాలమణి బారానా బంతి పూలే బాలమణి. దీంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది. రిక్షా మే బేటో ఎక్కడకు జానా ధూపైతే తాగు అల్పామే పౌనా చూసుకో గానా బజానా శర్మాకే ఆజానా తూ శర్మాకే ఆజానా ఓ బుల్బుల్ తూ ఆజానా సిటీ తుజ్కో మే దిక్లానా ఓ బుల్బుల్ తూ ఆజానా సిటీ తుజ్కో మే దిక్లానా. ఈ ఇన్లే కాడిదింది ఇది. సో అక్కడ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ ఫోటో అన్నట్టు క్యాసెట్ కి పైన ఉండేది అప్పుడు. ఇది ఆ ఫోటో. తర్వాత లంబా కంబ మీద ఒకటి ఉంటుంది. ఇది నేను ఫస్ట్ లో మిమిక్రీ చేసేది కూడా. ఇప్పుడు చేస్తారా అన్న మిమిక్రీ? ఏమైనా చాలా ఏళ్ళు అయిపోయింది. సింగింగ్ లోనే ఫుల్ టైం పెట్టేస్తాను కాబట్టి మిమిక్రీ మానేసాను. మిమిక్రీ సో రాసుకోవడము, సేకరించడము, పాడడము అన్నీ మీరే అసలు ఇక తగ్గేదే లేకుండా. దీంట్లో మందుబాయ్ ఒక పాట ఉంటుంది.
అంటే కళ్ళు గురించి మొత్తం కళ్ళు పాటలే దీంట్లో. శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని, శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని, అడ్డాగుట్టా కళ్ళు దాగి ఆగమైతే పిల్లో జం కలాడి కళ్ళు జరసకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది ఒళ్ళు. శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని, శంగు చేత పట్టుకొని శిల్గా నడుము దిప్పుకొని, అడ్డాగుట్టా కళ్ళు దాగి ఆగమైతే పిల్లో జం కలాడి కళ్ళు జరసకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది ఒళ్ళు. కుషాయిగూడెం కుతరాన మల్లాపురం తాళ్ళ నడుమ గౌండ్లన్న నా కడుపుగాల గడ్డ మీది తాటి కళ్ళు దమ్ముకు మూడు ముట్టిలు కొట్టి ముట్టికి మూడు పట్లు బట్టి కుమ్మరిగూడెం కళ్ళు దాగి కూలబడితి పిల్లో జం కల్లాడి కల్లో జరసోకు జయకు పిల్లో నాకు దిప్పుతుంది తెల్లగల్లేనా అన్న? మందు అంటే తెల్లగల్లా లేకపోతే తెల్లది తెల్ల కళ్ళు. ఈ పాట రాయడానికి నేను పోయి కళ్ళు కాంపౌండ్లో కూర్చొని ఈ తాళ్ళ దగ్గరికి పోయి ఎట్లుంటుంది వాళ్ళ సిచ్యువేషన్ అన్ని చూసి రాశాను. ఇది అప్పుడు మల్లాపూర్లో ఉండేది. ఎన్ని ఇయర్స్ అన్న ఇది రాసి? 1993లో వచ్చింది ఇది. 1993. దానికి ముందు పాట లంబా లంబా కమ్మ 1992 అది. ఇలా అన్నీ ఉన్నాయి నాది ఇన్లే కార్డ్స్ ఇప్పటికి. ఎందుకంటే రాబోయే తరానికి ఇప్పుడు కొంతమంది నా పాటలు తీసుకొని పాడుకుంటూ రీమిక్స్ అంటూ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. అసలు ఒరిజినల్ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు పాడారని తెలియాలి కదా. అందుకే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి కూడా నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నా దగ్గర అన్నీ మెయింటైన్ చేస్తాను నేను. పేపర్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా అన్న అప్పటివి. ఇది చూడండి ఇంకోటి, దీంట్లో కూడా మంచి పాటలు ఉంటాయి దీంట్లో. కూలి పిల్ల ఓ కూలి పిల్ల, నీకు పారకాడి పని ఇప్పిస్తానే నా కూలి పిల్ల. ఉప్పారయ్య ఓ ఉప్పరయ్యో, నేను వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో. అరే వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో, మళ్ళా పోయేటప్పుడు పిల్ల అంటావు ఏం దుప్పరయ్యో. ఇది అంటే ఈ ఉప్పర్ పని చేస్తారు కదా, వాళ్ళ ఎట్లా ఉంటుంది వాళ్ళ యొక్క బిహేవింగ్ దాని గురించి. హిందీ సాంగ్స్ కూడా బాగా పాడతారు కదా అన్న మీరు? హిందీ చాలా పాడతానమ్మా నేను. కైకే పాండువన ఆర్కెస్ట్రాల్లో ఇప్పుడు దీంట్లో పోతే రికార్డింగ్స్లో చాలా పాటలు. సలాం 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 వాలేకుం, హైదరాబాద్లో మనమే రుస్తుం, చూసుకోబెట్టా పూరా మేరా దమ్, హమ్ కిసి సే కభీ నహీ కమ్, शान से जिए मरे दम, सर उठा के जिए हम, दिखा देंगे पूरा दम, नहीं करेंगे कभी गम. सलाम सलाम भाईजान, सलाम 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 वालेकुम, హైదరాబాద్ లో మన మేరా రుస్తుం. తర్వాత ఇంకోటి, శివా మేరా సాలా మే దో జోరు వాలా, శివా మేరా సాలా మే దో జోరు వాలా, గుంగురు బాలు వాలా ఓ గోరా గోరా సాలా, గుంగురు బాలు వాలా ఓ జింగురు ముచి వాలా, అరే సాలే సాలే సటక్ తెరే భైన్ కో లేకే పటక్. డిఫరెంట్ సాంగ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యలో లేరు ఇప్పుడు, వారిని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట పాడాను అన్న. బాలసుబ్రహ్మణ్యం గారిదా? తప్పకుండా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేదే వేడి చుమ్మా, అన్నాడే సిన్నోడు అందంగా ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. నాకు చాలా ఇష్టం ఈ పాట. ఇది స్వప్న వేణువేదో సంగీతమాల పెంచే, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పాడడం చాలా కష్టం, ఎందుకంటే మేము ఫోక్ పాడతాము. ఫోక్లో మళ్ళీ మెలోడీ పాడాలంటే వాయిస్ చాలా కంట్రోల్ చేసి పాడాల్సింది. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి కాబట్టి ఒక 2-3 పాటలు బోనాల పాటలు పాడి, అలాగే బతుకమ్మ పాట కూడా ఒకటి పాడదాం, ఆడపడుచులు మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం. ఈ సంవత్సరము కొత్త పాట తీస్తున్నాం మేము కూడా, అది రిలీజ్ అవుతుంది కంపల్సరీగా. అది కూడా ఒక సెన్సేషన్గా మినిమం ఒక 12 సింగర్స్ని పెట్టి పాడిస్తా పాటని, 12 ఫిమేల్ సింగర్స్నే పెట్టి పాడిస్తాను. దాన్ని ప్లాన్ అయిపోయింది, అది మొత్తం రెడీ ఉంది, చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత మీరే చూస్తారు దాన్ని. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రత్యేకంగా మీ కేఆర్ టీవీ వాళ్ళకి నా తరపున, నన్ను అభిమానించే లక్షలాది అభిమానుల తరపున మీ కేఆర్ టీవీ ఇంతింత ఇంకా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసిన మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూసారు కదా అండి, క్లైమాక్ట్ అన్న అంటే జానపదానికి వర్ణత ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్న ఈ రోజు ఇవి చూపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో అన్న పాటలు దాదాపుగా చాలా మంది వేసుకొని సో అన్న నేమ్ అనేది లేకుండా, ఎందుకంటే మిగతా తరాలకు కూడా మేము పాడామని చెప్పేసి ఒకటి తెలియడం కోసం ఈరోజు అన్న ఆధారాలు చూపెట్టడం జరిగింది. దీన్ని మీరు మరో రకంగా తీసుకోకండి. వేరే సింగర్స్ కూడా సో అందరికి తెలిసినటువంటి వ్యక్తులమే కాబట్టి మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దీన్ని పర్టికులర్గా అన్న కూడా చెప్పాడు కాబట్టి దీన్ని మంచితనంగానే తీసుకొని మీరు మంచితనంగానే పోతే మీరు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అన్న ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నను అభిమానించే ప్రతి ఒక్క అభిమాని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.